ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీసీసీఎంసీ సమావేశం. అభివృద్ధి మౌలిక వసతులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యేలు. గుడివాడలో ఉన్న పలు సమస్యలను సమావేశం ద్వారా అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు నుండి విడిపించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. స్వామివారి లీలే ఇది, తన కిరీటాన్ని తానే రక్షించుకున్న వెంకన్న అంటూ సోషల్ మీడియాలో భక్తులు పోస్టులు. వేసవికాలం సెలవులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో వీఐపీ దర్శనాలు రద్దు చేసిన ఆలయ ఈవో. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు. కృష్ణా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాల పురోగతిపై చర్చించేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ బాలాజీ అధ్యక్షత వహించగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై తమ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రహదారులు, త్రాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల అమలు, ప్రభుత్వ శాఖల సమన్వయం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఇది 100% సార్. నోటీసులు ఇచ్చాము, ఈఎన్సీగా పిలిపించారు కాంట్రాక్ట్ ఇంజనీర్స్ అన్నది. అవి స్టార్ట్ చేయకపోతే పబ్లిక్ అప్రూవల్ ఉంది, కంపల్సరీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అగ్రిమెంట్ కూడా రాపించుకున్నాం సార్. అలాగే లోకల్ రోడ్ కూడా కొన్ని తగ్గించేస్తున్నారు సార్. ఓన్ తగ్గించినప్పుడు దాని ప్రకారం ఏం చేయాలో మళ్ళీ అడగడం, అది విషయం. అలాగే కరెక్ట్ గా మన సీఎం గారు అది ఎప్పుడు చేశారు కదా మా రోడ్డు, దాని గురించి ఏమైంది? జీపీకే గుడివాడ పోల్కొండ రోడ్డు అప్పుడు చెప్పారు. అది మూమెంట్ లేదు సార్, పూర్తిగా అయిపోయింది.
తీసుకున్నాం సార్ ఈరోజు ఈవినింగ్ సార్ కలెక్టర్ గారు కట్ చేస్తాం సార్ అవును అదే ఆ రోడ్ ఎప్పుడు అయిపోయిన రోడ్ మళ్ళీ మనం అయిపోయింది. ఓకే సార్ నమస్తే సార్ నాగంచెరు దగ్గర చెక్కల ఉంటుందండి. అది స్కూల్ పిల్లలు కూడా ఇటు నుంచి వాటర్ బాడీ దాటేలాల్సి ఉండదు. పంచాయతీ రాజు నాగంచెరు బీటీ రోడ్స్ ఎన్హాన్స్ అయ్యాయి సార్ 3 times పెరిగి 6 రేట్స్ పెరిగింది. దాని గురించి జియో లైసెన్స్ కలెక్షన్ కి పెట్టారు సార్. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ గవర్నమెంట్ పెట్టారు. 2-3 days లో జియో వస్తుంది సార్. వస్తే మా 82 వస్తుంది సార్. ప్యాచ్ వస్తుంది. ఆ 82 వర్క్ చేస్తే మనకి క్వార్టర్ ఫ్రీ అవుతుంది సార్. అది దానిలో ఉంది సార్. ఆ 82 నెంబర్ ఎస్ సార్. టెక్నిక్స్ వర్క్ చేస్తాం. కొన్ని రోడ్లు అంతకుముందు పెట్టేసేసి గుడివాడ నుంచి కలపాటు అది కలిపి 38 రోడ్స్ సార్. నాకు అది ప్రపోజల్ ఒకటి మాట్లాడుతున్నాను. తర్వాత ఆర్ఎండ్బి రోడ్లు స్టేట్ సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ రోడ్లు. సో మీరు ప్రతి సంవత్సరం కూడా కనీసం 2-3 రోడ్లు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మీరు ప్రపోజ్ చేయాలి. ఇంకొక రోడ్డు వెంకపర రోడ్డు మనం ఫోకస్ చేయాలి. అది మీరు ఇంకా పలు రోడ్లు ఇప్పుడే పెట్ట పరిస్థితి పెట్టకపోతే మనకి అది ఎప్పటికీ అవుతుంది. మనకి ఈ లోపు పరిస్థితి ఆలోచించాం. ఏంటంటే బిజియెస్ట్ రోడ్డు ఓకే మేము కూడా అంత మార్కెట్ కూడా పోగొట్టుకుంటాం. దీనివల్ల పెట్ట నుంచి వచ్చినా ఈవెన్ నరసాపురం దగ్గర నుంచి డైరెక్ట్ గా వాడాల్సిన రోడ్డు చేస్తాం. కిలోమీటర్స్ రోడ్ ఎప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం ఆలయానికి చేరుకోవడంతో ఎంతో సంతోషం కలిగిందని, మానవులుగా మనం తప్పు చేసినప్పుడు దేవుడి సంకల్పంతో ఆ తప్పును సరిచేయడం జరుగుతుందని, కిరీటం విషయంలో కూడా అదే జరిగిందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవత్తి శ్రీనివాసరావు తెలిపారు. నేడు ఆరవేశ కళ్యాణ మండపం వద్ద ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని యలవత్తి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న జరిగిన తప్పుకు మన్నించమని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు పోకూరి మోహన్ రావు యలవత్తి శ్రీనివాసరావుకు స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యలవత్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మానవులుగా మనం అనేక తప్పులు చేస్తూ ఉంటామని, ఆ తప్పుల్లో భాగంగానే కిరీటం తాకట్టు పెట్టే ఘటన జరిగిందని, జరిగిన తప్పును సరిచేసుకుని మరలా కమిటీ సభ్యులు కిరీటం విడిపించి స్వామివారికి బుధవారం నాడు సంప్రోక్షణ నిర్వహించి అలంకరిస్తానని చెప్పడం సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఈ రోజున ఆయన దర్శించుకుని గడిచినటువంటి 3-4 రోజులుగా అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. అన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఆయన మరి జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా మన్నించి మరలా వెంకటేశ్వర స్వామి అంతా సక్రమంగా అందరి మనసు మార్చి సక్రమంగా చేసింది ఆయనే ఏదైనా చేయగలడు. ఆయన వల్లే ఈ జగత్తంతా నడిపేటటువంటి మరి అటువంటి ఆయనకి అపచారం జరిగిన మాట వాస్తవమే. ఆ అపచారాన్ని వెంటనే సరిదిద్ది కమిటీ కూడా ఎటువంటి చిన్న పొరపాట్లు జరిగినాయి అవన్నీ ఎవరు కూడా కావాలని చేసినాయి కాదు, అనుకోకుండా జరిగినాయి. ఏదేమైనప్పటికీ అంతా సక్రమంగా జరిగి ఆయన యొక్క కిరీటం మరలా ఆయన శిరస్సుని అధిరోహిస్తూ ఉంది. చాలా సంతోషం. బుధవారం రోజున సంప్రోక్షణ చేసి ఆ కిరీటాన్ని కూడా ఆయనకి అలంకరిస్తారు. మరి ఆ రోజున మేము రావడం, మరి ఈరోజు అన్ని సక్రమంగా జరిగాయి కాబట్టి ఆ దేవదేవుడిని ఒకసారి దర్శనం చేసుకుని ఆయనకి ఏమైనా తప్పులు మా నుంచి కానీ లేకపోతే పాలకవర్గం తరఫు నుంచి కానీ ఏమైనా తప్పులు జరిగినా కూడా ఆయనే క్షమించి శుభ్రంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ, జరిగినటువంటి చిన్న పొరపాట్లు ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా అవన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు ఎవరు కూడా కావాలని చేసినవి కాదు, అది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినటువంటి పొరపాటుని వెంటనే సరిదిద్దుకోవడం మానవ సహజం. తప్పు జరిగినప్పుడు వెంటనే సరిదిద్దుకోవడం, ఆ సరిదిద్దాలనే మనసును కూడా ఆయనే వెంకటేశ్వర స్వామి కల్పించాడు. అంతా సక్రమంగా జరిగింది. చాలా సంతోషం. పాత సంచల వర్తక సంఘం ఆధ్వర్యంలో వేసవికాలం పాదాచారుల దాహతిని తీర్చేందుకు ఏజీకే స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 2వ రోజు గుడివాడ మండల తహసీల్దార్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. చలివేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎంఆర్ఓకు పాత సంచల వర్తక సంఘం చిరు సత్కారాన్ని నిర్వహించగా అనంతరం ఎంఆర్ఓ చలివేంద్రాన్ని ప్రారంభించి
పాదాచార్యులకు మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా వర్తక సంఘం సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగలపూడి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు వంగలపూడి కనక బాబు, కోల రాజు, కీర్తి దొరబాబు, చిక్కాల సేను, పిండి బాలు, మొగసాల రాజా మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పాత సంచుల వర్తకం తరపున నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు వచ్చారు. ఈ కార్యక్రమానికి మా సభ్యులందరి తరపున ఎంఆర్ఓ గారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎండల తీవ్రత కారణంగా మా సభ్యులందరూ సహకారంతో రెండో రోజు నిర్వహించడం ఇవాళ. ఈ ఒక్కరోజే కాదు, ఈ కార్యక్రమాన్ని ఈ ఎండల తీవ్రత ఉన్నంత వరకు ఈ వారం 10 రోజులు నిర్వహిస్తామని మా సభ్యులందరూ సహకారంతో కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. ఇంద్రకీలాద్రిపై వేసవి సెలవులు కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ మరియు ఇన్ఛార్జ్ ఈవో శ్రీ రంగారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ మరియు ఈవో శ్రీ రంగారావు భక్తుల మధ్య ఉండి క్యూ లైన్లో స్వయంగా పర్యవేక్షించారు. భక్తులతో ముచ్చటిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుని దర్శనం సాఫీగా సాగేలాగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా లభించింది. ఎండవేడి నుండి భక్తులను రక్షించేందుకు క్యూ లైన్లో చల్లని మజ్జిగ, శుద్ధి చేసిన త్రాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు. ఎక్కడ నీటి కొరత లేకుండా దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం రోజంతా ఉచిత అన్నప్రసాద వితరణ మరియు పులిహోర ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా జరిగింది.
పెనమలూరు మండలం కానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం లభించింది. పాఠశాల వ్యవస్థాపకుడు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నే శివనాగేశ్వరరావు తన సొంత ఖర్చులతో 3 ప్రతిభావంతులైన విద్యార్థులను విమానంలో గన్నవరం నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 500కు పైగా మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. విశాఖలోని పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంపీ విజయలక్ష్మి, ఉపాధ్యాయుల సంఘం నేత కొనగల్ల రెడ్డమ్మ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొనిగనాల అజ్జరయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీసీసీఎంసీ సమావేశం. అభివృద్ధి మౌలిక వసతులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యేలు. గుడివాడలో ఉన్న పలు సమస్యలను సమావేశం ద్వారా అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు నుండి విడిపించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. స్వామివారి లీలే ఇది, తన కిరీటాన్ని తానే రక్షించుకున్న వెంకన్న అంటూ సోషల్ మీడియాలో భక్తులు పోస్టులు. వేసవికాలం సెలవులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో వీఐపీ దర్శనాలు రద్దు చేసిన ఆలయ ఈవో. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.